సామాన్యులకు డ్రగ్స్ మరకలు అంటితేనే అవి చెరిగిపోవడం కష్టం. అలాంటిది ఓ దేశ అధ్యక్షుడికి అంటితే ఇంకేముంది, సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడి విషయంలోనూ ఇదే జరిగింది. ఉక్రెయిన్ వెళ్తున్న సమయంలో మాక్రాన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్యా అధినేత పుతిన్ తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఇస్తాంబుల్ వేదికగా చర్చలకు పుతిన్ ఆహ్వానాన్ని నేరుగా ఆయన ప్రస్తావించలేదు. కానీ ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. పోలాండ్ నుంచి ఉక్రెయిన్ వరకు రైల్లో ప్రయాణించారు. మాక్రాన్ తో పాటు యూకే ప్రధాని కైర్ స్టామర్, కౌన్సిలర్ ఆఫ్ జనరల్ ఫెడ్రిచ్ మెర్చ్ తో ప్రయాణించారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురు ట్రైన్లో సమావేశం కాగా మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. అక్కడ ఫోటోలు, వీడియోలు తీశారు. ఈ క్రమంలో ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతటితో మ్యాటర్ అయిపోలేదు. ఇది రెండు దేశాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. ఇమాన్యుయల్ ఇతర నాయకులతో కలిసి కుర్చీలో కూర్చున్నారు. ఈ వీడియోలో ఒకదానిలో మాక్రాన్ తన ముందు టేబుల్ పై ఉన్న ఒక చిన్న తెల్లటి వస్తువును వేగంగా తీసుకుని ఎవరికీ కనిపించకుండా తన చేతిలోకి మార్చుకోవడం కనిపించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. ఇమాన్యుయల్ దాచిపెట్టింది కొకైన్ పొట్లం అన్న ప్రచారం ఊపందుకుంది. అంతర్జాతీయ మీడియాలో పలు వార్తలు, మీమ్స్ వైరల్ అయ్యాయి. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఫ్రెంచ్ మీడియా సంస్థలు, ముఖ్యంగా లిబరేషన్, ఏఎఫ్పి, ఎలిసే ప్యాలెస్, అసోసియేటెడ్ ప్రెస్ మూకుమ్మడిగా ఖండించాయి. వీడియోలో మాక్రాన్ చేతిలోకి తీసుకుంది కొకైన్ పొట్లం కాదని, అది కేవలం ఒక కర్చీఫ్ అని లిబరేషన్ స్పష్టం చేసింది. నాణ్యమైన ఫోటోలు, వీడియోలను పరిశీలిస్తే ఆ వస్తువు చుట్టబడిన కర్చీఫ్ అని తెలుస్తుందని తెలిపింది. ఈ ఆరోపణలు పూర్తిగా కుట్రపూరితమైన ప్రచారంలో భాగమని, పాశ్చాత్య నాయకులను అప్రతిష్ట పాలు చేయాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఫ్రెంచ్ మీడియా స్పష్టం చేసింది. ఇక మాక్రాన్ పక్కన కూర్చున్న మోర్చుతో కనిపించిన వస్తువు కూడా టూత్ పిక్ లేదా డ్రింక్ స్టిరర్ అయ్యుండొచ్చని కూడా కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఐరోపా దేశాల ఐక్యతను దెబ్బతీయడానికి తప్పుడు ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు వార్తలపై అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ వర్గాలు సూచించాయి. ఒక వైరల్ వీడియో ఆధారంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు నిరాధారమైనవని ఫ్రెంచ్ మీడియా, ఎలిసే ప్యాలెస్ స్పష్టం చేశాయి. అయితే ఈ ఆరోపణల వెనుక రష్యా ఉందనే వాదన వినిపిస్తుంది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముగ్గురు నేతలు డ్రగ్స్ వినియోగించారని, కానీ మీడియా రాకముందే ఆధారాలను తొలగించడం మర్చిపోయారని ఆరోపించారు. రష్యా ఆరోపణల తర్వాతే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్లు ఫ్రెంచ్ మీడియా సంస్థలు వెల్లడించాయి.